మనం మాట్లాడుకోవాలి అంటే మొన్న ఎక్కడైతే వీళ్ళు గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని మాదాపూర్ దగ్గర ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు మీద పడడం, వర్షంలో తడుస్తూ అంటే కట్టుబట్టలతోటి బయటికి వాళ్ళని పంపించేసి డిస్మాంటిల్ చేయడం, వాళ్ళు అబ్బో దిబ్బోమని మొత్తుకుంటుంటే లాఠీ చార్జ్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలు. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల వైపు ఉండాలి సార్. ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల వైపు ఉంటే రాష్ట్రం, దేశం, మీ ప్రభుత్వం ముందరికెళ్తుంది. ఎందుకంటే ఎన్ని చేయని ఎన్ని కానీ ఈ సామాన్యుల ఓట్ల వల్లనే పార్టీలు అనేవి గెలుస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు మొత్తం కూడా సామాన్యుల నుంచే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే. బట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి రేవంత్ అన్న. ఏం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోండి. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో 90% మొత్తం నెగటివిటీ వచ్చింది. ఎందుకురా దేవుడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మీరు అన్నారు, ఏమన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి మార్క్ కూడా కనబడట్లే. పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలనను ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. ఆయన గెలిచే ముందు ఒక్కటే చెప్పాడు, నాకు ఇంకా ఏజ్ అయిపోయింది, ఈ 5 ఏళ్ళు మీరు గెలిపిస్తే ఓకే, లేదంటే తర్వాత ఏమవుతుందో తెలియదు, ఇక మళ్ళీ కంటెస్ట్ చేసేది ఉండదు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇక ముందు జరిగింది ఒక ఎత్తు. కాటికి కాలు చాపుకొని ఉన్నా ఇంకా దగ్గర పడ్డాయి, ఏజ్ కూడా మీద పడుతుంది. కాబట్టి పరిపాలన నిస్వార్థంగా చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ నిజంగానే మనం చూసినట్టయితే ఆంధ్రాలో ఎక్కడ వరదలు వచ్చినా స్వయంగా ముఖ్యమంత్రి గారు, అంటే ఈ ఏజ్లో 70 సంవత్సరాల పై చినుకు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజ్లో వరద ప్రాంతాలు మొత్తం కూడా తిరుగుతూ అండ్ ఇల్లు క్లీనింగ్. నాకు నచ్చింది ఏంటంటే, అంటే డెఫినెట్గా మంచి అని చెప్పుకోవాలా. మీరు చూడండి కావాలంటే ఆంధ్రాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వరదలు వచ్చి ఇల్లు మునిగిపోయి ఉన్నాయో, వరదలు కొంచెం తగ్గిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఎక్కడ కూడా వసతులు ఇబ్బందులు కలగకుండా ఇమీడియట్గా ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఆంధ్ర గవర్నమెంట్. ఎక్కడ కూడా ఒక చిన్న కాంట్రవర్సీ లేదు. కానీ ఇక్కడ ఖమ్మంలో 3-4 మంత్రులు ఉంటే రోడ్డుకెక్కి కొట్లాడి ధర్నాలు చేసిన తర్వాత, రోడ్డుకెక్కి కొట్లాడి ధర్నాలు చేసి ఆకలి అంటే అన్నం పెట్టండి అంటే లాఠీ చార్జ్ చేసినటువంటి ఘనత మా రేవంత్ అన్న గారికి దక్కింది. గొడవలు అవుతుంటే ధర్నా జరిగిన తర్వాత మీరు అక్కడికి పోయినారు. సరే, పాయింట్ నెంబర్ 1 ఇవన్నీ వదిలేసేయండి. నేను చెప్పేది ఏంటంటే నేను కేవలం ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అక్కడ ముఖ్యంగా ఇల్లు క్లీనింగ్ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ పార్టీ అక్కడ గవర్నమెంట్ చేపట్టింది. ఇల్లు క్లీన్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మొత్తం ఫైర్ ఇంజన్ టీం అంతా దింపింది రంగంలోకి. ఫైర్ ఇంజన్ టీము పైపులు పట్టుకొని ఇల్లు కడగడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసిన తర్వాత శానిటైజేషన్ కూడా చేసి ఇళ్ళని ఇదివరకు ఎలాగైతే ఉందో దానికంటే అద్భుతంగా క్లీన్ చేసి నీట్గా గవర్నమెంట్ ఎవరి ఇళ్ళని వాళ్ళకి అప్పచెప్పింది. ఎట్లరా దేవుడా ఈ బురద ఉన్నటువంటి ఇళ్ళని క్లీన్ చేయడం అని చెప్పి చాలామంది భయపడ్డారు. ఎందుకంటే విచిన్న పరిస్థితిలో ఇల్లు ఉండే. నేను ఎక్కడ అబద్ధం చెప్పట్లేదు, ఎక్కడ కూడా క్రియేట్ చేసి చెప్పట్లేదు, ఎక్కడ కూడా ఏం ఎక్కించి చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. కావాలంటే వెళ్ళి
చూడండి అక్కడ శానిటైజేషన్ ఎట్లా జరుగుతుందో, ఇళ్ళ క్లీనింగ్ బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు. పోనీ ఈ విషయమైనా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటారంటే ఇది కూడా మీరు నేర్చుకోవట్లేదు. వైఎస్ మార్క్ పక్కన పెడితే చంద్రబాబు మార్క్ కూడా పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నటువంటి మార్క్ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక 5% కాదు కదా, ఒక ఇంచింత 1% కూడా లేదు. ఫుడ్కు లోటు లేదు, ఓకే, బెడ్కి లోటు లేదు. వాళ్ళ ఇళ్లను ఫైర్ ఇంజన్ టీం, ఏదైతే ఫైర్ స్టేషన్ టీం ఉంటుందో మొత్తం రంగంలో ఉన్నటువంటి ఫైర్ టీమ్ సిబ్బందిని మొత్తం కూడా రంగంలోకి దింపి ఆ కాలనీలో ఉన్నటువంటి చెత్త బుడద, ఇళ్లల్లో ఉన్నటువంటి నీళ్లు బుడద అంతా కూడా కడిగించి నీట్గా బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటైజేషన్ చేసి మళ్ళా యథాతథిగా వాళ్ళకి ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం అప్పజెప్పడం జరిగింది. ఇది పాలన అంటే. ఆయన సీనియర్ నాయకులు కాబట్టి, విజన్ ఉన్న నేత కాబట్టి, ఎక్కడ ఏం చేయాలో అర్థమైంది కాబట్టి ఇక నాకేం అవసరం లేదు, ఈసారి జనాలకైతే కట్టుబడి పనిచేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినట్టే పనిచేసి చూపిస్తూ ఉన్నారు. దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పి మరొక్కసారి అందరు కూడా అక్కడ పొగుడుతూ ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు. కానీ ఇక్కడ ఖమ్మంలో పొట్టు పొట్టు రేవంత్ నువ్వు సర్వనాశనం అయిపోవాలి, మీ పార్టీ పురుగులు పట్టిపోవాలి అని శాపనార్థాలు, తల్లి కొడుకులు పసిపిల్లలు, ఆకలి బాధలు, ఆకలి కేకలు. ఒక పక్క బట్టిగారి కొడుకు విచ్చల విడిగా బర్త్డే సెలబ్రేషన్స్, ఒక పులిహార పొట్లం కూడా బర్త్డేకి సందర్భంగా పంచలేదు. సో ఇవన్నీ కూడా చేసుకుంటా పోతా ఉన్నారు. ఒక్కరిని చూపేయండి ఖమ్మంలో, ఒక్కొక్కరి దగ్గరికి పోయి మైకు పెట్టండి. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యులకు మద్దతుగా, పేదోళ్లకు మద్దతుగా, పేదోళ్ళకి ఏమన్నా ఒక ఇంత మేలు జరగకపోయినా పర్లే, బట్ మన వల్ల వాళ్ళు రోడ్డు మీద పడద్దు. ఇప్పుడు హైడ్రా చేసింది ఏందండి? నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో బరాబర్ మాట్లాడతా, ఎందుకంటే నేను మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా అర్థం ఉన్నది. ఎంతోమంది కన్నీళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజున 60-70 గజాలు ఆటో నడుపుకోనో లేకపోతే ఇంకేదో కూలి పనో నాలి పనో చేసుకొని 60-70 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద హైడ్రా ప్రతాపం చూపించింది. వాళ్ళ బాధ, వాళ్ళ ఘోష, వాళ్ళ కడుపు కోత, వాళ్ళ ఉన్న దారి ఇదే. మాకేం కోట్లు లేవు, వేరే ఇల్లు లేవు, ఇదే 60 గజాల స్థలంలో మేము ఇట్లాంటి ఒక చిన్న కుటీరం కట్టుకొని మేము ఉంటున్నాం అని అన్న వాళ్ళ మీద ఈ రోజున మీ ప్రతాపాలు చూపించినారు. మనల్ని రోడ్డుకి ఇచ్చిండ్రు, వానలో తడిసేలాగా చేసిండ్రు. అసలు నన్ను అడిగితే పోను, ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి తరతరాలుగా ఇచ్చిర్రు కదా అన్ని కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు, మున్సిపల్ కనెక్షన్లు అన్ని ఇచ్చిర్రు. ఆఫీసర్లను కదా నువ్వు సస్పెండ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వ స్థలము అంటే ప్రజల స్థలము. నిలువ నీడలేనోడు పోయి అక్కడ ఉండొచ్చు. మరి ఇటువంటి సందర్భంలో సిపిఐ, సిపిఎం లాంటి పార్టీస్ కానీ లీడర్స్ కానీ ఎందుకు మాట్లాడట్లేదు? సామాన్యుల పట్ల, పేద ప్రజల పట్ల ఎందుకు మీరు గలమెత్తి ప్రశ్నించట్లేదు? ప్రశ్న అనేది మరుగున పడిపోయిందా? సో దయచేసి సామాన్యుల వైపు ఉండేటువంటి సిపిఐ, సిపిఎం లాంటివి కూడా వాళ్ళకు అండగా నిలవాలి. నిజంగా మీకు దమ్ములు ఉంటే రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు ఉన్నాయి. పోయి రామోజీ ఫిలిం సిటీ మీద బుల్డోజర్ పెట్టే అంత దమ్ముందా? పాయింట్ నెంబర్ 1. మై హోమ్ మీద పెట్టే దమ్ముందా? వాసవి మీద పెట్టే దమ్ముందా? వర్టెక్స్ మీద పెట్టే దమ్ముందా? వంశీరామ్ మీద పెట్టే దమ్ముందా? రాజపుష్ప మీద పెట్టే దమ్ముందా? వీటికి లేని దమ్ము సామాన్యుల నోట్లో మట్టి కొట్టడానికి మాత్రం ఎట్లా వచ్చింది? ఏ రకంగా వచ్చింది? మీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేదా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించేదే ముఖ్యంగా మాస్ పబ్లిక్, అంటే పేదోళ్ళు. ఇక ఎక్కువ ఓట్లేసేది వాళ్ళే. అటువంటి వాళ్ళ జోలికే మీరు పోయిండ్రు.
ఒక్కసారి మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మా మీద తెప్పించుకుంటున్నారు కదా. నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, శ్రావ్యాకి నీకేం సంబంధం, ఆ అమ్మాయితో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు,